నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాననమాట. బేసిక్‌గా మనం ఏమంటామంటే, మనకు మోకాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్ వస్తుందంటే, లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏం డ్యామేజ్ ఉందో మామూలు ప్రజలకనేది అనవసరం అనమాట. బయటికి ఏం కనిపిస్తదంటే, మీకు బాగా పెయిన్ ఉంటుంది. బాగా రెడ్‌నెస్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి స్వెల్లింగ్ ఉంటుంది. రైట్? ఇవన్నీ మనం కామన్. కొంతమందికి వేడిగా ఉంటుంది. దీంట్లో ఏది ఉన్నా పెయిన్ ఉన్నా గానీ, రెడ్‌నెస్ ఉన్నా గానీ, స్వెల్లింగ్ ఉన్నా గానీ, కొంచెం వేడిగా ఉన్నా గానీ, అంటే అందరికీ అన్నీ ఉండాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పెయిన్ మాత్రమే ఉండొచ్చు. ఒక్కరికి పెయిన్‌తో పాటు రెడ్‌నెస్ ఉండొచ్చు. కొంతమందికి స్వెల్లింగ్ అయి ఉండొచ్చు. ఏదన్నా గానీ మనకు సింపుల్ ఒక ఆయిల్ నేను ప్రిపేర్ చేయడం చెప్తాను మీకు. కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి. రైట్? కొబ్బరి నూనె చేతిలోకి తీసుకొని మనకు ఆర్నికా అని మదర్ టించర్ అనేది దొరుకుతుంది. మీరు ఏ హోమియోపతి స్టోర్‌కెళ్ళినా ఆర్నికా మదర్ టించర్ ఒక 30 ఎంఎల్లో లేకపోతే 15 ఎంఎల్లో తీసుకోండి. ఓకే. సో, మీకు ఎప్పుడైతే పెయిన్ వస్తుందో కొంచెం ఒక స్పూన్ ఆయిల్, ఒక కొబ్బరి నూనె ఇంట్లో ఏదో ఒక కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో ఒక 10-15 డ్రాప్స్ ఈ ఆయిల్ ఎసేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి మీకు ఏ ఏ జాయింట్స్‌లో పెయిన్ ఉందో ఆ పెయిన్ అది పెట్టుకొని సో, మీరు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 2 సార్లు పెట్టుకోవచ్చు. ఎక్కువ పెయిన్ ఉంటే లేదంటే ఒక్కసారి పెట్టుకోవచ్చు. ఇది చేస్తే ఏమవుతుందంటే టెంపరరీగా మీకు పెయిన్ అనేది మంచిగా రిలీఫ్ అనేది ఇస్తుంది. ఓకే. చాలామంది మన దగ్గరికి ఏం చెప్తారంటే, "సార్ నాకు పండగుంది. లేకపోతే నేను తీర్థయాత్రలకు పోతున్నాను. నాకు సడెన్‌గా ఏదైనా పెయిన్ వస్తే రెమెడీ చెప్పండి" అంటే ఇది బాగా పనిచేస్తుంది. సో, దీంతో పాటు ఏంటంటే మీరు ఇదొక్కటే ఫైనల్ గాదు. సో, మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్‌గా అంటే ఓకే. ముసలి వాళ్ళయ్యే కొద్దీ మనకు బోన్‌లో చేంజెస్ ఒస్తాయన్నమాట. ఓకే. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం జేయాలి అంటే ప్రాపర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ గూడా తీసుకోవాలన్నమాట. అప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కడైతే అక్కడ కార్టిలేజ్ అనేది మెత్తటి పదార్థం ఉంటుందో 2 బోన్స్ మధ్యలో అది కొంతవరకు రీజనరేట్ జేసుకోవచ్చు. మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1లో ఏమవుతుందంటే మనకు జస్ట్ ఇనీషియల్‌గా కార్టిలేజ్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. స్టేజ్ 2లో ఏమవుతుందంటే కార్టిలేజ్ అనేది ఇంకొద్దిగా డ్యామేజ్ అవుతుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కొంచెం తగ్గుతుందనమాట. ఇంకా స్టేజ్ 3, స్టేజ్ 4లో కొంటే ఏమవుతుందంటే మనకు పక్క నుంచి పక్క నుంచి బోన్ పెరగడము, ఆ డిఫార్మిటీ రావడము, అట్లనే ఈబర్నేషన్ అంటాం. అవన్నీ సివియర్ పాథాలజీ ఉంటాయి. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా మెడిసిన్ వాడాల్సిందే. కంప్లీట్‌గా రికవర్ కాదు. హోమియోపతి వాడితే ఏమవుతుందంటే ఫర్దర్‌గా డ్యామేజ్ గాకుండా, ఫర్దర్‌గా ప్రాబ్లమ్ రాకుండా ఇది కాపాడుతుందనమాట. కానీ ఫస్ట్ స్టేజు, సెకండ్ స్టేజు ఉంది. పేషెంట్ బాగా యంగ్‌గున్నాడు. బీపీ గాని, షుగర్ గాని, థైరాయిడ్ గాని ఇట్లాంటివేమి లేవంటే ఆల్మోస్ట్ ఆల్ పీపుల్‌కి ఏదైతే ఇనీషియల్ కార్టిలేజ్ డ్యామేజ్ జరిగిందో అది రివర్స్ అవ్వడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, దీంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ వాడి కొన్ని డైట్‌లో చేంజెస్ జేసి, బాగా నిద్రబోయి, సింపుల్ ఎక్సర్‌సైజెస్ కొన్ని జేసి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండి, ఆల్కహాలు, స్మోకింగ్ ఇవన్నీ తగ్గించుకుంటే ఏదంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో ఉంటే కంప్లీట్‌గా రివర్స్ చేయొచ్చు. థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్‌లో ఉంటే మాత్రం సర్జరీ వరకు పోకుండా వీళ్ళని లైఫ్ లాంగ్ కాపాడుతూ రావచ్చు. సో, మనము ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, ఏజ్ రిలేటెడ్ చేంజెస్. మీకొక చిన్న స్టోరీ చెప్తాను. మా నానమ్మ మాతోనే ఉంటుంది. ఓకే. 90 ఇయర్స్ అనమాట తనకి. తను చిన్నప్పుడు మేబీ 10 ఇయర్స్, 11 ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళంతా ఒక ప్లేస్‌లో ఉండేవాళ్ళు. ఆహ్, ఆ ప్లేస్ మధ్యలో వీళ్ళకేంటంటే, ఒక గుడి ఉండేదనమాట. ఆ గుడి ముందర చాలా పెద్ద ప్లేస్ ఉండేదంట. ఆ గుడి దగ్గర బండలుండేవి. ఓకే. అక్కడేంటంటే, ఒక రావి చెట్టు, మర్రి చెట్టు ఉండేవన్నమాట. వీళ్ళు సాయంత్రం 5 గంటలకు అందరికీ పనయిపోయేదంట. 5 గంటల నుంచి 6 గంటల వరకు బాగా వంట చేసుకొని 6:30కి, 7కి మొత్తం తినేసేవాళ్ళు అందరూ. అయిపోయేది. ఫుడ్ అయిపోయేదనమాట. కరెంట్ గూడా ఉండేది గాదంట అప్పుడు. అంటే మా నానమ్మ చిన్నప్పుడు మేబీ 10 ఇయర్స్ అంటే ఒక 70 ఈవెన్ ఇంకా స్వతంత్రం రాకముందు మనకు. అందరొచ్చి ఈవినింగ్ అక్కడ కూర్చునేవాళ్ళనమాట. కూర్చొని మాట్లాడుకునేవాళ్ళంట. "అరేయ్! వీడికి ఇంకా 70 ఏళ్ళే వీడికి. వీడప్పుడే మోకాలు నొప్పులంటున్నాడు. ఈడు 70 ఏళ్ళకే ముసలోడయిపోయినాడు" అనేవాళ్ళంట. ఆ కాలంలో మోకాలు నొప్పులు రావడం అంటే ఏంటంటే 80 ఇయర్స్, 90 ఇయర్స్ తర్వాతనే మోకాలు నొప్పులు రావడం. ఈ కాలంలో ఏమవుతుంది అంటే మినిమమ్ మీరు ఇంటర్మీడియేట్ దాటిన వాళ్ళకి గూడా నేను ఆస్టియోఆర్థరైటిస్ రావడం చాలా మందికి చూశాను. ఏంటి అంటే మెయిన్‌గా మన అలవాట్లు. మెయిన్‌గా కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఫ్రీక్వెంట్‌గా ఫుడ్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి మిడ్‌నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు ఇవి గాకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, చాక్లెట్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు ఇంత డంప్ జేయడం వల్ల ఏమంటుందంటే ఏజ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. మనము ఒక క్యాండిల్ ఉంది. ఆ క్యాండిల్‌ని మనం లైఫ్ అనుకుంటే, ఆ
ఆ క్యాండిల్ స్లోగా ఎలిగిందనుకోండి 100 సంవత్సరాలు ఎలుగుతది. మీరు దాన్ని మొత్తం దాంట్లో ఏసి అంటించారనుకోండి 10 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో క్యాండిల్ అయిపోతది. మన లైఫ్ కూడా అంతే. మనము ఎంజాయ్‌మెంట్ అనేది స్లోగా చేయాలి తప్పితే మీరు 3 పూటలు తిని, 4 పూటలు తిని, 5 పూటలు తిని, మధ్య మధ్యలో తిని, కాఫీలు తాగి, టీలు తాగి మొత్తం షుగర్‌తో డంప్ చేస్తే ఏమంటుందంటే ఏజ్ కూడా క్విక్‌గా అయిపోద్ది. సో, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని ఎయిదర్ ఆన్‌లైన్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులనేవి మీరు ఇక్కడికే వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రపంచం మొత్తం మెడిసిన్స్ పంపిస్తాం మోకాళ్ళ నొప్పులకి. మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి అక్కడి నుంచి నాకు పేషెంట్స్ ఉన్నారు. సో, యూఎస్ అయితే మనకు 5 డేస్, 4 డేస్ పడతది. యూఎస్ కాకుండా ఇంకే కంట్రీ అయినా 5 డేస్ పడతది. సో, ఇండియాలో అయితే 3 డేస్ అనమాట. సో, ఆన్‌లైన్‌లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. థాంక్స్ అండి.